హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు వర్డ్ప్రెస్ వెబ్సైట్ అంటే ఏంటో క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్డ్ప్రెస్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మనం వెబ్సైట్స్ అనేది ఈజీగా క్రియేట్ చేస్తాం అనమాట. అది కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది మనకు ఫ్రీగా దొరుకుతుంది. ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్ యూజ్ చేసుకొని మనం ఒక అమేజింగ్, అట్రాక్టివ్, బ్యూటిఫుల్ వెబ్సైట్ అనేది ఈజీ మెథడ్లో మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్ని మనం కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కూడా అంటాం. అంటే CMS కంటెంట్ యూజ్ చేసుకొని మనం వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది 2003లో వీళ్ళు క్రియేట్ చేశారు. అండ్ ఇంకోటి విషయం చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే చాలా పాపులర్ అయిందనమాట వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకు ప్రపంచంలో ఉన్న ఇంటర్నెట్ మొత్తం కలిపితే దాంట్లో వర్డ్ప్రెస్ ద్వారానే 38% ఇంటర్నెట్ అనేది తయారవుతుందన్నమాట, యూజ్ చేస్తున్నారు. ప్రతి నెల వర్డ్ప్రెస్ ద్వారా 70 మిలియన్ పోస్ట్స్ అనేది జనరేట్ అవుతున్నాయి అనమాట. అంటే 7 కోట్ల పోస్టులని క్రియేట్ చేస్తున్నారు వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ ద్వారానే. ఈ వర్డ్ప్రెస్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే, కొన్ని సంవత్సరాల కింద మనం చూసుకున్నట్లయితే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలంటే మనకి కోడింగ్ లాంగ్వేజ్ అనేది చాలా అవసరం అనమాట. అంటే HTML కోడింగ్ కానీ, CSS లాంగ్వేజ్, జావాస్క్రిప్ట్, PHP, ఇంకా చాలా లాంగ్వేజెస్ యూజ్ చేసుకొని, కోడింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకొని మనం వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేస్తాం. కానీ ఈ వర్డ్ప్రెస్ సాఫ్ట్వేర్ ద్వారా మనం సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. సో ఈజీగా వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. వెబ్సైట్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, నేను ఇందాక చెప్పినట్లు వర్డ్ప్రెస్ అనేది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద రన్ అవుతుంది, లేదంటే CMS అని అంటాం. సో దీన్ని యూజ్ చేసుకొని ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మనం ఏంటంటే మన కంటెంట్ని కానీ, ఇన్ఫర్మేషన్ కానీ వెబ్సైట్లోకి అప్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు మీ కంటెంట్ని కానీ, ఇన్ఫర్మేషన్ కానీ అప్లోడ్ చేయగానే మీరు కోడ్ రాయకుండానే వర్డ్ప్రెస్ అనేది ఆ కంటెంట్ని కోడ్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. సో మీరు ఫ్యూచర్లో కానీ మీ వెబ్సైట్లో ఏమన్నా ఎడిట్ చేసి ఉంటే, టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, ఏమన్నా బ్యాక్గ్రౌండ్ కానీ చేంజ్ చేసి ఉంటే వర్డ్ప్రెస్ అనేది ఆటోమేటిక్గా మీ కోడ్ని అనేది అప్డేట్ చేస్తుంది, మీరు ఏమైతే చేంజ్ చేశారో. అది కూడా జస్ట్ ఈజీ మెథడ్లో అనమాట. సో ఇలా ఈజీగా మీరు వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు వర్డ్ప్రెస్ యూజ్ చేసుకొని. ఇప్పుడు మనం ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ని క్రియేట్ చేయాలంటే మనకు ఒక డొమైన్ నేమ్, వెబ్ హోస్టింగ్ అనేది కావాలి. డొమైన్ నేమ్ ఏమని అంటారంటే, మీ వెబ్సైట్ని ఒక నేమ్ ఉండాలి. మీ వెబ్సైట్స్కి ఒక నేమ్ అవసరం. ఆ వెబ్సైట్ నేమ్ని డొమైన్ నేమ్ అంటాం. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే google.com, youtube.com, instagram.com, వీటన్నిట్లని డొమైన్ నేమ్స్ అంటారు. అట్లనే మీ వెబ్సైట్ కూడా ఒక డొమైన్ నేమ్ అనేది కావాలి, దాన్ని మనం డొమైన్ నేమ్ అంటాం. వెబ్ హోస్టింగ్ అంటే ఏంటంటే, మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఇమేజెస్ కానీ, టెక్స్ట్ కానీ ఏదైతే మన వెబ్సైట్లో ఉంటుందో ఇదంతా, ఈ కంటెంట్ అంతా స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక స్టోరేజ్ డివైస్ అనేది కావాలి. అంటే ఒక సర్వర్ కానీ, లేదంటే ఒక కంప్యూటర్ అనేది కావాలి. ఆ కంప్యూటర్లో మనకు కొద్దిగా స్పేస్ అనేది కావాలి. ఈ స్పేస్ అనేది కొనుక్కోవడానికి మనం వెబ్ హోస్టింగ్ అనేది సర్వీస్ అనేది కొనుక్కోవాలి. సో వెబ్సైట్ డొమైన్, వెబ్సైట్ హోస్టింగ్ ఇవి రెండు మనకు చాలా ముఖ్యం అనమాట. సో ఈ వెబ్సైట్ డొమైన్ని, వెబ్ హోస్టింగ్ అనేది మీరు ఒకే దగ్గర కొనుక్కోవాలంటే నేను టాప్ 3 వెబ్సైట్స్ అనేది సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే bluehost.com, సెకండ్ ఏంటంటే siteground.com, ఇంకోటి ఏంటంటే hostgator.com. ఈ 3 వెబ్సైట్స్ మనకి వెబ్సైట్ డొమైన్, వెబ్సైట్ హోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఒకటే ఆఫర్లో. సో వీళ్ళేంటంటే మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో వీళ్ళు అనేది వెబ్సైట్ డొమైన్, వెబ్సైట్ హోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నా ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే bluehost.com అనే వెబ్సైట్కి వెళ్ళి మీ వెబ్సైట్ డొమైన్ నేమ్ని, వెబ్సైట్ హోస్టింగ్ అనేది పర్చేస్ చేసుకోండి. అది కూడా మనకి మంత్లీ ఒక 150 to 200 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అది కూడా చాలా తక్కువ ప్రైస్లో. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి bluehost.com అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు వెబ్సైట్ డొమైన్ అండ్ వెబ్సైట్ హోస్టింగ్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్ డొమైన్ని, వెబ్సైట్ హోస్టింగ్ని కొనుక్కున్న తర్వాత మీరు లాగిన్ అయ్యి వర్డ్ప్రెస్ వెబ్సైట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ యాప్ని మీ వెబ్సైట్ హోస్టింగ్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ని క్రియేట్ చేయాలంటే మనకి 4 టూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఏంటంటే థీమ్స్, సెకండ్ పేజ్ బిల్డర్, థర్డ్ ప్లగిన్స్, ఇంకా ఫోర్త్ వన్ ఏంటంటే విజెట్స్. సో వీటిని యూజ్ చేసుకొని మీరు ఒక అమేజింగ్, బ్యూటిఫుల్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో. సో మీకు వర్డ్ప్రెస్లో ఏంటంటే కొన్ని వేల థీమ్స్ అనేది అవైలబుల్లో ఉంటుందన్నమాట. మీకు కావాల్సిన థీమ్ని చూస్ చేసుకొని మీరు ఒక బ్లాగ్ వెబ్సైట్ కానీ, ఆన్లైన్ స్టోర్ కానీ, పోర్ట్ఫోలియో వెబ్సైట్ కానీ, ఇంకా మీకు నచ్చిన బిజినెస్ వెబ్సైట్ అనేది ఆ థీమ్స్ నుంచి సెలెక్ట్ చేసుకొని వెబ్సైట్ అనేది డిజైన్ చేయొచ్చు. ఫస్ట్ నేను వర్డ్ప్రెస్ థీమ్స్ అంటే ఏంటో నేను చెప్తాను. ఈ వర్డ్ప్రెస్ థీమ్ యూజ్ చేసుకొని ఏంటంటే
మన వెబ్సైట్లో ఉన్న లేఅవుట్ని డిజైన్ అని చేంజ్ చేయొచ్చు అనమాట. మనం ఈ వర్డ్ప్రెస్ థీమ్ యూజ్ చేసుకొని మనం ఈజీగా మన వెబ్సైట్లో ఉన్న కలర్స్ని కానీ, టైపోగ్రఫీ కానీ, మన లోగోని, మన హెడర్ పార్ట్, వెబ్సైట్ మీద ఉన్న హెడర్ పార్ట్, పేజెస్ నేమ్స్ని, లేదంటే ఫూటర్ పార్ట్, వీటన్నిటిని ఈజీగా ఎడిట్ అనేది చేయొచ్చు. అంటే మన వెబ్సైట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఈజీగా మనం ఎడిట్ చేయొచ్చు అనమాట వర్డ్ప్రెస్ థీమ్స్ యూజ్ చేసుకొని. నేను రికమెండ్ చేసే బెస్ట్ థీమ్స్ ఏంటంటే, మీరు ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైన్ చేయాలనుకుంటే దివి థీమ్, ఆస్ట్రా థీమ్, WP ఓషన్ అనే ఈ 3 థీమ్స్ అనేవి చాలా పాపులర్. చాలామందిని ఈ 3 థీమ్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తారు. సో ఒకవేళ మీరు ఈ థీమ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. ఆ లింక్స్ ద్వారా ఆ వెబ్సైట్స్కి వెళ్ళి ఆ థీమ్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మీకు ఫ్రీ థీమ్స్ దొరుకుతున్నాయి. ఇంకోటి ఏంటంటే పెయిడ్ థీమ్స్ కూడా ఉన్నాయి. అంటే కొన్ని థీమ్స్ కొనుక్కోవచ్చు అనమాట. ఏంటంటే మనకు ఫ్రీగా దొరికే థీమ్స్లో ఏంటంటే కొన్ని ఫీచర్స్ మాత్రమే ఉంటాయి. అదే మనం కొనుక్కొని ఆ పెయిడ్ థీమ్స్ కూడా కొనుక్కుంటే ఇంకా మనకు ఇంకా కొన్ని ఎక్కువ ఆప్షన్స్, కొన్ని ఎక్కువ ఫంక్షనాలిటీస్ అని మన వెబ్సైట్స్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ వన్ ఏంటంటే పేజ్ బిల్డర్స్. మన వర్డ్ప్రెస్లో ఉన్న పేజ్ బిల్డర్స్ ఏంటంటే, ఈ పేజ్ బిల్డర్స్ అనేది థీమ్స్లో ఒక భాగం అనమాట. ఈ థీమ్స్లో ఉన్న పేజ్ బిల్డర్స్ని యూజ్ చేసుకొని మన వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఈ వర్డ్ప్రెస్ పేజ్ బిల్డర్స్ ద్వారా ఏం చేస్తామంటే, మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అంటే టెక్స్ట్ని కానీ, ఇమేజెస్ కానీ ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ అనే ఫీచర్స్తో మనం మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మన వెబ్సైట్లో ఉన్న పేజ్ లేఅవుట్స్ని కానీ మిగతా వాటిని మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. మన వర్డ్ప్రెస్లో దొరికే మోస్ట్ పాపులర్ పేజ్ బిల్డర్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే ఎలిమెంటర్ పేజ్ బిల్డర్, ఇంకోటి దివి పేజ్ బిల్డర్. ఈ 2 పేజ్ బిల్డర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నేను వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. ఈ లింక్స్ ద్వారా వెళ్ళి ఎలిమెంటర్ని, దివి థీమ్ని అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలిమెంటర్ అనేది మన ఫ్రీ వర్షన్లో, పెయిడ్ వర్షన్లో మనకు దొరుకుతుంది. దివి థీమ్ అనేది ఏంటంటే మనం కొనుక్కోవాలి, కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు మంచి వెబ్సైట్ని, అట్రాక్టివ్ వెబ్సైట్ని డిజైన్ చేయాలనుకుంటే, అది కూడా యూనిక్గా కొత్తగా ఉండాలనుకుంటే దివి థీమ్ని నేను సజెస్ట్ చేస్తాను. సో అవి మీరు కొనుక్కొని మీ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకొని వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ప్లగిన్స్ అండ్ విజెట్స్. వర్డ్ప్రెస్ ప్లగిన్స్ అండ్ విజెట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మన వెబ్సైట్కి ఎక్స్ట్రా ఫీచర్స్, ఫంక్షనాలిటీ యాడ్ చేయడానికి మనం వెబ్సైట్స్లో ప్లగిన్స్ అండ్ విజెట్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. మన వర్డ్ప్రెస్ ప్లగిన్ డైరెక్టరీలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్లగిన్స్, విజెట్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో ఈ ప్లగిన్స్ వల్ల ఏంటంటే మన వెబ్సైట్ యొక్క SEOని ఇంప్రూవ్ చేసుకోవచ్చు గూగుల్ సెర్చ్లో. ఇంకోటి ఏంటంటే మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్లో సోషల్ ఐకాన్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఐకాన్స్, సోషల్ మీడియా బటన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మరి ఇంకోటి కాంటాక్ట్ ఫామ్ కానీ, గ్యాలరీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది మన వెబ్సైట్కి యాడ్ చేసుకోవడానికి ఈ ప్లగిన్స్ని, విజెట్స్ని అనేది యూజ్ చేస్తామన్నమాట. ఒకవేళ మీరు ఆన్లైన్ బిజినెస్ అంటే ఆన్లైన్ ఈకామర్స్ స్టోర్ స్టార్ట్ చేయాలనుకుంటే, వర్డ్ప్రెస్లో WooCommerce అనే ఒక ప్లగిన్ ఉందన్నమాట. ఈ WooCommerce ప్లగిన్ అనేది ఒక బెస్ట్ ప్లగిన్. మీకు ఎక్స్ట్రా ఫీచర్స్, మంచి ఫీచర్స్తో మీరు ఒక ఆన్లైన్ స్టోర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మన వర్డ్ప్రెస్ వెబ్సైట్స్లో ఉన్న ఈ 4 టూల్స్ అంటే థీమ్స్ కానీ, పేజ్ బిల్డర్స్, ప్లగిన్స్ అండ్ విజెట్స్, వీటిని యూజ్ చేసుకొని మీ వెబ్సైట్లో ఉన్న టెక్స్ట్ని, ఆ టెక్స్ట్ సైజ్ని, టెక్స్ట్ స్టైల్ని చాలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇమేజెస్ని, వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. మీ వెబ్సైట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయొచ్చు, మీ వెబ్సైట్ లేఅవుట్ని, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని, వీటన్నిట్లని మీ ఇష్టం ఉన్న ప్రకారం మీకు బ్యూటిఫుల్ వెబ్సైట్, ఒక అట్రాక్టివ్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఈ ప్లగిన్స్, ఈ 4 టూల్స్ ఏంటంటే మీ వెబ్సైట్కి ఒక అడిషనల్ ఫీచర్స్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. సో మీరు వర్డ్ప్రెస్ వెబ్సైట్ కనుక క్రియేట్ చేయాలనుకుంటే, ఈ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఫ్రీగా ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఒకవేళ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే, నా వీడియోస్లో, నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అనేది క్రియేట్ చేశాను, హౌ టు క్రియేట్ ఏ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఇన్ తెలుగు అని. స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో మీద క్లిక్ చేసి ఆ ఎంటైర్ వీడియో చూడండి. వితిన్ 30 minutes to 1 hourలో మీరు ఒక బ్యూటిఫుల్ అట్రాక్టివ్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఈజీగా, సింపుల్ మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో చెప్పినట్లు వెబ్ హోస్టింగ్ సంబంధించి కానీ, థీమ్స్కి సంబంధించి కానీ, పేజ్ బిల్డర్స్, ఇవన్నీ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు ఆ టూల్స్ని కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు మీరు వీడియో అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ.